దేశాల నుంచి మనం చక్కెరని దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ముందుగా మన అవసరాలకు తగ్గట్టుగా ఎంత డిమాండ్ ఉందో అంచనా వేయడంలో గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? దీంట్లో 2 విషయాలున్నాయమ్మా. ఒకటేమో ఎక్సెసివ్ రెయిన్, లేదంటే పూర్తిగా రెయిన్‌ఫాల్ పడిపోవడం. 2 రకాలుగా దేశంలో మనకు హైయెస్ట్ ప్రొడక్షన్ మహారాష్ట్ర అమ్మ. ఫస్ట్ ఉంటుంది అవును. దేశంలో చక్కెర ఉత్పత్తి చేయడం. థర్డ్ వచ్చేసి కర్ణాటక ఉంటుంది. కనుక ఈ 2 రాష్ట్రాల్లో నుంచే ఈసారి ఉత్పత్తి తగ్గింది మనకు. బాగా చక్కెర ఇది తగ్గింది, ప్రొడక్షన్ తగ్గింది. దాంతో మిల్స్ మామూలుగా 540 అరౌండ్ మిల్స్ ఉంటే 467 మిల్స్ ఆపరేషన్స్ ఆపే స్థితికి వచ్చాయి. అంటే చెరుకు సరఫరా లేకుండా అయిపోయాయి. ముందుగానే అయిపోయినాయి. కనుక ఇంకా 1-2 మంత్స్ మనకు టైం ఉంది. మామూలుగా 400 అబోవ్ మిల్స్ క్లోజ్ అవుతాయి ఈ టైంకు. ఇప్పుడేమో 460 క్లోజ్ అయినాయి. ఇది ప్రమాద గంటికలు మోగిస్తుంది. అందుకని మనము జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఏడాది జరిగేదే. ఉత్పత్తి అనేది విపరీతంగా చెరుకు ప్రొడక్షన్ తగ్గింది, చెరుకు పంట తగ్గింది. ఈ 2 రాష్ట్రాలు మహారాష్ట్ర అండ్ కర్ణాటక అత్యధికంగా ప్రొడ్యూస్ చేసేటువంటి ఇది కనుక తేడా అంతా కూడా 0.5 మిలియన్ టన్స్ మాత్రమే తేడా ఉంది ఇప్పటికి కూడా. కానీ సప్లై ఏమో చాలా చాలా ఎక్కువ తేడా ఉంది. అంటే సప్లై కావడం లేదు, ఎక్కడెక్కడో ఆగిపోయినాయి. మొత్తం మీద ధరలు 13% పెరిగిపోయింది. మేనేజ్ చేయడంలో మాత్రం తప్పకుండా కొంత వైఫల్యం ఉంది, ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉంది. ఎప్పుడు కూడా ఉత్పత్తి భారీగా 50% పడిపోయిందని ప్రభుత్వాలు అలర్ట్ అవుతాయి. అంత భారీగా పడిపోలేదు కనుక అలర్ట్ కాలేదు. కనుక ఇప్పుడు ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉంది. ఇంకా కొందరు ఇది కూడా అంటున్నారు కదమ్మా, ఇథనాల్ ఇవన్నీ సమస్యలు అంటున్నారు. ప్రభుత్వం దాన్ని నిర్బంధంగానే ఖండించింది. ఎక్కడ కూడా ఇథనాల్ కారణంగా షుగర్ ప్రొడక్షన్ తగ్గింది అనేది లేదు. ఎందుకంటే అంటే ఉన్నటువంటి చెరకును కూడా ఈ పెట్రోల్లో ఇథనాల్ కలపాలనేటువంటి ఆతృతలో భారీగా ఈ చెరుకు మళ్లింపులన్నీ కూడా అటువైపు టర్న్ చేశారు. సో దాంతో మనకు తినడానికి షుగర్ సరిపోవట్లేదు. ఇలాంటి టైంలో ఇథనాల్ కోసం దాన్ని వాడటం అనేది సరైనటువంటి డెసిషన్ కాదు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బేసిక్గా అమ్మా, ఈ చెరుకును షుగర్ గా మార్చే ప్రక్రియలోనే ఇథనాల్ వస్తుంది మనకు. అంటే అట్ ది కాస్ట్ ఆఫ్ షుగర్ కూడా పక్కకు పడి, షుగరే ప్రొడ్యూస్ చేయకుండా చెరుకును అంతా తీసుకెళ్లి ఇథనాల్ చేసే ప్రక్రియ ఎక్కడ ఉండదు. అయితే ఈ మధ్య రైతులు కొంతమంది అందులోనే లాభం ఎక్కువ అనేటువంటి కొంతమంది వెరీ వెరీ తక్కువ పర్సెంటేజ్ ఆ విధంగా కొందరు చేశారనే వార్తలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వము మొత్తం షుగర్ ప్రొడక్షన్ ఆపేసి ఇథనాల్ వైపు మళ్లించలేదు. 20% ఇథనాల్ను మనము పెట్రోలియం దీని ఉత్పత్తుల్లో మనం మిక్స్ చేస్తున్నాం. అయితే ఇది రైతుకు లాభం కలిగించడానికి చేసిన పని తప్పితే 1-2 రైతుకే కాదు, దేశానికి కూడా లాభం మనకు. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కువ మటుకు మనకు చమురు ద్వారానే కోల్పోతున్నాం. చమురు అమ్మకం, చమురు కొనడం వల్ల మనం ఎక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ కోల్పోతున్నాం. అందులో 20% ఈ టైంలో, ఈ యుద్ధం సమయంలో, అమెరికా ఇరాన్ యుద్ధ సమయంలో మనం 20% తగ్గించామమ్మా కొనడము, చమురు కొనడం అన్నట్టు. ఈ దేశం ఎంత పెద్దది, ఎంత డీజిల్ చమురు మనం వాడతాము, అందులో 20%ను మనము కట్ చేసుకున్నాము అంటేనే ఎంత మిగులుబాటు అయ్యింది ఈ దేశానికి. ఈ దేశానికి జరిగే లాభం గురించి ఎవరు మాట్లాడలేరు. పాలిటిక్స్ లో ఏం చేస్తారంటే, మీరెందుకు మళ్ళారు, మీరెందుకు డైవర్ట్ చేశారు, చూసారా చక్కెర తగ్గిపోయింది, చూసారా పొల్యూషన్ కన్జంప్షన్ పెరిగింది వెహికల్స్ లో, కనుక వీడికి ఇతనికి కస్టమర్ కు నష్టం జరిగింది. ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ నేషనల్ ఇంట్రెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఎక్కడ కూడా ఏ కంపెనీ, మారుతి లాంటి ఒక పెద్ద కంపెనీ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నిజంగానే కన్జంప్షన్ ఇది పెరిగిపోయింది కనుక నష్టం జరుగుతుంది అని ఒక కంపెనీ ప్రకటన చేసినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నట్టుగా రైతు ప్రయోజనాల కోసమే ఈ ఇథనాల్ని ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్తున్నారు. మరి అలాగే సామాన్యుడికి నిత్యావసర వస్తువు అయినటువంటి ఈ చక్కెర
ఇప్పుడు ఇంత నిల్వలన్నీ తగ్గిపోయి అటువైపు ఇథనాల్ వైపు మళ్ళిస్తే మనమేమో ఇక్కడ షుగర్ లేక విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం ద్వారా రిటైల్ మార్కెట్లో దాని ధర అమాంతం పెరిగిపోయి సామాన్యులపై భారం పడతాది. ఒకటి మన ఆహారం అలవాట్లలో షుగర్ షుగర్ యొక్క వాడకం ఎంత ఉంటుంది, ఒక గోధుమల వాడకము, జొన్నల వాడకము, రైస్ ఈటర్స్ అని అంటాం మనం, రైస్ ఈటర్స్ అంటాం, రోటీ ఈటర్స్ అంటాం. ఇంకా షుగర్ యొక్క యూసేజ్ ఎంత ఉంటుంది అన్నప్పుడు వచ్చిన చాలా తక్కువ మాత్రమే. షుగర్ అనేది యాజ్ ఎ ఫుడ్ గా ఉపయోగించేది కాదు, కేవలం తీపి అనేటువంటి దీని యొక్క రుచి కొరకు వాడేది మాత్రమే అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పటికిప్పుడు ఆకలి చావులు సంభవించేది కాదు షుగర్ లేకపోతే. రెండవది షుగర్ ఉత్పత్తి, చక్కెర చెరుకు ఉత్పత్తి తగ్గలేదు, కేవలం కొంత తగ్గింది. అది 2 రాష్ట్రాల్లో తగ్గడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. తర్వాత ఇప్పటికిప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి, ఆకలితో వస్తారు జనం అని ఇంపోర్టే చేసుకోవడం లేదమ్మా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకోవడం లేదు. ఇంపోర్ట్ చేసుకునే రైతుకు వ్యాపారికి వెసులుబాటు ఇచ్చారు అంతే, సుంకం ఉండదు. కనుక ఎవరైనా బిజినెస్ చేసుకున్న వాడికి లాభం ఏంటి అంటే ఈ టైంలో సుంకం లేకుండా అంటే వెంటనే తాను ఏమంటాం ఎంకరేజ్ అవుతాడు, ఉత్సాహంతో కొంటాడు. కొని సప్లై చైన్ ఏం చేస్తాడంటే ఈజీ చేస్తాం. సప్లై చైన్ ను అబ్స్ట్రక్షన్ లేకుండా చేయడానికి మాత్రమే ఇండియా ఇప్పుడు దిగుమతికి అనుమతి ఇచ్చింది, అంటే దిగుమతి చేసుకోవడం లేదు. కనుక ఇవన్నీ కూడా ఆందోళన చెందే విషయాలు కాదు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, సప్లై చైన్ ను ప్రాపర్ గా ఉంచడానికి ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి చర్యలు. ఇథనాల్ అనేది ఒక ఎమోషన్, వెంటనే ధరలు పెరిగిపోతున్నాయనే దానికి జోడించవచ్చు. ఇథనాల్ అనే ఎమోషన్ ను వెహికల్స్ చెడిపోతున్నాయనే దానికి జోడించవచ్చు. ఇథనాల్ అనే అసలు ఇథనాల్ అనేది దేశానికి లాభం కలిగించినటువంటి విషయము. కనుక మన ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గిపోతుంది, చమురు యూసేజ్ తగ్గిపోతుంది. రైతు వేస్ట్ గా పడేసేటువంటి ఇథనాల్ ను ప్రభుత్వం ఉపయోగించడం వల్ల రైతు జేబులోకి డబ్బు వెళుతుంది. ఇన్ని విషయాలు ఉన్నప్పుడు దీన్ని కూడా పొలిటిసైజ్ చేయగలిగినటువంటి ఇది పరిస్థితి దేశంలో. నరేటివ్ వార్ ఏదైతే ఉంటుందో ఈ నరేటివ్ వార్ లో ఒక్కొక్కసారి ఇటువంటి అనుమానాలు ప్రజల్లో వచ్చే ప్రమాదం ఉంది. నా దృష్టిలో ఇది పాలిటిక్సే తప్పితే ఇప్పటికిప్పుడు వచ్చిన పెద్ద సమస్య తల మీద వచ్చి పడ్డది ఏదో అనేటిది మాత్రం కాదమ్మా. ఈవెన్ జాలితో దయతో పాకిస్తాన్తో కొంటే ఇంకా మంచిది నిజంగా అయితే, ఎందుకంటే మనకు అవసరం లేకపోయినా ఇప్పుడున్న దాంట్లో కొంటే మనకు లాభము, పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ రైతు కూడా లాభం. అలా ఆలోచించాల్సిందే మనం, అంటే రియాలిటీని ఆలోచించాలని నేను అంటున్నాను. సార్ ఇంకొకటి, కొందరు వ్యాపారులు కావాలనే ఈ నిల్వల్ని పెంచుకుంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రభుత్వం చెప్తోంది. సో ఇన్ కేస్ ఆ బ్లాక్ మార్కెట్ పై కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగితే చాలా వరకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో. 100% అది నిజం. ఇంకా ప్రభుత్వం నేను అన్నాను ఇంతకు మొదలు, హోర్డింగ్స్ ను పట్టుకోగలగాలి, తీయగలగాలి. ధరలు పెరుగుతున్నదే కారణం, అది సప్లై చేయకుండా ఆపుకున్నారు. ఇంకా ధరలు పెరుగుతాయి, అప్పుడు అమ్ముకోవచ్చు అనేటువంటి వ్యాపారస్తులు, ముఖ్యంగా బ్లాక్ దందా చేసే వాళ్ళంతా ఈ పనులు చేస్తూ ఉంటారు. కనుక ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, పరిగెత్తాలి, హోర్డింగ్స్ ను ఇచ్చేయాలి, రిలీజ్ చేయాలి. ఆ స్టాక్స్ మార్కెట్ లోకి వస్తే చాలు, విదేశాల నుంచి మనం ఏ దిగుమతి లేకుండానే మన సరుకును మనం మేనేజ్ చేసుకోవచ్చు. 1 month 2 months తిరిగితే మళ్ళీ కొత్త పంట, కొత్త ప్రొడక్షన్ రానే వస్తుంది. అవును, నవంబర్ కల్లా కొత్త పంట వస్తుంది, మనకు ఏ ప్రమాదం లేదు. కావాలంటే అప్పుడు ఇథనాల్ విషయంలో కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. ఇంకా ఎల్నినో ప్రమాదం ఇంకా ఉంది ఇప్పటికి కూడా. కనుక పంటను తగ్గించకుండా చూసుకోవడానికి ఇంకేం చర్యలు తీసుకోవాలనో ప్రభుత్వానికి సమయం ఉంటుందన్నమాట. ఓకే.